ఇవాళ అభివృద్ధి చెందిన వైద్య శాస్త్రం అంటే ఇంగ్లీష్ వైద్య శాస్త్రమే. మన పిల్లలకి ఎంబీబీఎస్ పేరుతో నేర్పుతున్నటువంటి వైద్య శాస్త్రమే. ఆ వైద్య శాస్త్ర పుస్తకాలే చాలా స్పష్టంగా దీన్ని క్లియర్ గా చెప్తా ఉన్నాయి. కాదండి డాక్టర్ కాల్షియం కావాలంటే పాలు తాగమన్నాడండి, మంచిదన్నాడండి అంటే ఆ ఊళ్ళో అందరూ అంటూ ఉంటే ఆయన అని ఉంటారు. ఏది పుస్తకంలో చదివింది గుర్తు తెచ్చుకొని అన్న మాట కాదు అది. అందరూ అంటున్నారు అవును పాలలో కాల్షియం ఉంటుందని ఆయన కూడా అనేశారు. మనం ఏం చేస్తున్నామంటే కాల్షియం కోసం పాలను తాగేస్తాం. దీన్ని ఎలాగూ తాగుతున్నారు కదని వాళ్ళేమో పాకెట్లు ఉత్పత్తి చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన నిజం ఏంటంటే మనకి గేదెలు ఎన్ని పాలు ఇస్తున్నాయో అంతకు 3 రెట్లు పాలు మనం రోజు తాగుతున్నాం. ఇక్కడ ప్రశ్న అర్థమైందా? 100 లీటర్ల పాలు గేదెలు ఇస్తూ ఉంటే 300 లీటర్ల పాలు ఆ ఊళ్ళో అమ్మకానికి వస్తూ ఉంటే మిగతా 200 లీటర్ల పాలు ఎక్కడి? ఎవరిచ్చారు? గేద ఆవు ఇలా. మరి పాలు ఎక్కడి? ఏమో తెలియదు, నాకు తెలియదు కాబట్టి నేను చెప్పలేను. కానీ ఒక సమస్య అయితే ఉంది. ఏమనంటే ఇవాళ మన దేశంలో ఉత్పత్తి అవుతున్న పాలతో పోలిస్తే 3 రెట్ల పాలు మన మార్కెట్లో అమ్ముడుపోతా ఉన్నాయి, మనం తాగుతా ఉన్నాం.